అందరికీ నమస్కారం. ఈరోజు పామర్ శ్రీనివాస హై స్కూల్ నందు ఉపేశ్వర్ జరుపుతున్నారు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం మా పాప 8th క్లాస్ చదువుతుంది. 8 సంవత్సరాల నుంచి నేను చూడాలి, ఇదే ఫస్ట్ టైం ఉపేశ్వర్ అనేది. తర్వాత ఏంటంటే ముందు పామర్లు ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారికి, అదేవిధంగా సోమరాలు సర్పంచ్ గారికి మన్నించండి. ఎందుకంటే నేను సర్పంచ్ అంటున్నారు కానీ నేను మాటి ప్రజెంట్ కాదు. అయినా ఏంటంటే మా పాప ఇక్కడ చదువుకుంటే సార్ పిలిచారు, వచ్చాను, సంతోషం. తర్వాత ఏంటంటే ఈ స్కూల్ నందు ఫస్ట్ టైం రెడ్డి గారు, తర్వాత లంకపల్లి శ్రీనివాసరావు గారు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఉండ్రపూడి గ్రామానికి వచ్చారు. ఆ రోజు ఒక్కళ్ళు కూడా లేరు ఈ స్కూల్ నందు. అప్పుడు మనకి బంగారు రోడ్లో ఉంది ఈ స్కూల్. కానీ సార్ ఇద్దరు వచ్చి కూడా ఆ రోజు నన్ను పిలవడం జరిగింది. మా గ్రామానికి వెళ్ళి 12 మంది పిల్లల్ని ఈ స్కూల్కి పంపించాను ఆ రోజు. ఈరోజు 32 మంది మా ఊరి నుంచే ఈ స్కూల్కి వస్తున్నారు. ఆ గౌరవంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకే, అప్పుడు సర్పంచ్గా ఉన్నా ఇప్పుడు మాజీగా ఉన్నా కానీ పిలవడం జరిగింది, సంతోషం. తర్వాత ఏంటంటే ఈ మధ్య నా షఫీ గారు ఉన్నారు మొన్నటి వరకు. షఫీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దాం, సార్ ఉన్నారని చెప్పడం కాదు, ఈ స్కూల్లో ఏంటి కొత్త ఆయన వచ్చాడు, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక డౌట్. మా పిల్లలు పంపుదామా వద్దా అనేది ఒక డౌట్. కానీ 5 రోజులు 10 రోజులు మా పాప మాత్రం డాడీ మీరేమి అధైర్యపడదు, సార్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పేది. అవునా కాదని 10 రోజులకి నేను స్కూల్కి వచ్చాను. స్కూల్కి వస్తే సార్ని కలిశాను. ఆ రోజు కూడా నేను సర్పంచ్గానే నాకు పరిచయం చేశాను, సంతోషం. కానీ నేను కూడా చూశాను, సార్తో మాట్లాడాను. ఆయన మాట్లాడిన విధానం కానీ, ఇక్కడ ప్రవర్తన కానీ, స్కూల్ దగ్గర ఉన్న డిసిప్లైన్స్ కానీ బ్రహ్మాండంగా ఉంది. కారణం ఏంటంటే అంత క్రితం చూశాను, 15 రోజులకే ఇక్కడ మార్పు జరిగింది. పర్వాలేదు, పిల్లలకి పరిశుభ్రత అనేది ముందు మెయిన్. ఏంటంటే స్కూల్కి వచ్చినప్పుడు సార్ విద్య ఫస్ట్, తర్వాత ఏంటంటే ఆరోగ్యం అంతకంటే ఫస్ట్. ఆరోగ్యానికి సంబంధించి బాత్రూములు, ఆ బాత్రూములు అంత క్రితం ఇంత క్లీనెన్స్ లేవు. ఆ 15 రోజుల్లోనే బాత్రూములు చూస్తే నేను చాలా నీట్నెస్గా ఉన్నాయి. పిల్లలకి ఎందుకంటే ఆరోగ్య రీత్యా బ్రహ్మాండం కూడా ఇబ్బంది లేదు అనేది నా మనసుకు అనిపించింది. తర్వాత చదువు, అమ్మ ఎట్లా ఉంది ఏంటి సార్ వచ్చిన తర్వాత మా పాపను అడిగా నేను. బాగుంది డాడీ, బ్రహ్మాండంగా చెబుతున్నారు, టీచర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు, దానివల్ల మాకు అంత క్రితంకి ఇప్పటికీ మార్పు అనేది వచ్చింది, బాగుంది డాడీ అని చెప్పింది. అవునా కాదని నేను తర్వాత నేను 2 సార్లు వచ్చాను, 2 సార్లు వచ్చినా అదేవిధంగా నేను చూడటం కూడా జరిగింది. క్లాసులను కూడా అంత క్రితంకి ఇప్పటికీ తేడా అనిపించింది. కాబట్టి మీరందరూ కూడా మంచి టీచర్స్ ఉన్నారు, సంతోషం. అందరూ కూడా పాపలైనా బాబులైనా అందరూ కూడా టీచర్స్ చెప్పినవి మీరు శుభ్రంగా మన మెదడుకి ఎక్కించుకుని మీరు అందరూ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు తల్లి తండ్రి గురువు దైవం, తల్లి తండ్రి తర్వాత గురువు దైవం. కానీ గురువు దైవం చెప్పింది మీరు శుభ్రంగా పాటించి మీరు అందరూ చదువుకుని పైకి వెళ్ళి మంచి అభివృద్ధిలోకి వెళ్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు చెప్పే టీచర్స్ ఉన్నారు, మీరు అందరూ కూడా క్రమశిక్షణగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన ముందు ప్రథమంగా మనకి ఇక్కడ స్కూల్ స్థాపించింది నీలిమా మేడం గారు, శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పామర్లో ఏఎన్ఎం అసోసియేషన్ ఈ స్కూల్ ఉద్యోగాలు లేకపోతే ఇంకా చాలా స్కూళ్ళు ఉన్నా కానీ ఇది పోటీ పడగలదా అని నేను అనుకున్నాను. కానీ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు. ఈయన వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. కాబట్టి అవి చెప్పినవి అన్నీ కూడా మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీ తల్లిదండ్రులు కొంతమంది వచ్చి ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళకు కూడా నేను ధైర్యం చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే ఈ సాధారణంగా మన స్కూల్లో ఇబ్బంది లేదు. ఈ స్కూల్కి మన పాపనైనా బాబునైనా ధైర్యంగా పంపించుకోవచ్చు, సందేహం కూడా లేదు. చదువు అదే విధంగా ఉంది, క్రమశిక్షణ అదే విధంగా ఉంది, నీట్నెస్ కూడా అదే విధంగా ఉంది.
ఏం మనం అదేదో పడవసరం లేదు. కానీ సార్ నేను ఒక్కటే చెప్పేది, మా పాప అయినా బాబు అయినా సరే ఎవరైనా సరే కొంచెం ఎవరైనా ఇంటికి వచ్చినా సరే బయటికి వెళ్ళినా సరే తెలుగు మర్చిపోవద్దు. తెలుగు ప్రథమమే, కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆశిస్తున్నాను నేను. అదొకటి మాత్రం మీరు నేర్పించండి. నేను ఆశించేది మన స్కూల్ నుంచి అదొకటేనండి, మిగతా వాటికి ఇబ్బంది లేదు. వ్యాన్కి కూడా ఇబ్బంది పడ్డాం కానీ అది కూడా లేదు. ఇప్పుడు మాకు పల్లెటూరు అయినా కానీ పర్వాలేదు, ఒక అరగంట లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా ఇబ్బంది లేకుండా బాగానే వస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదు. తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా అదే పడవలేదు. ఇంకా మనం ఈ స్కూల్ని అభివృద్ధి పథంలో నడపడానికి మనం వంతు మనం సహకరిస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.